నిమ్మ పేరు చెబితేనే చాలు అమ్మో అనిపించేలా ఉన్నాయి ప్రస్తుతం నిమ్మ ధరలు. సో ఎప్పుడు కూడా సమ్మర్లో అంటే 3 నెలల పాటు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు సీజన్ ముగిసినా కూడా అసలు కొనలేనటువంటి స్థితిలో ధరలు ఉన్నాయి. అయితే ఇక్కడ రైతులు ఆనందపడాలో, బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి. గతంలో డిసెంబర్‌లో చూస్తే మనం కనీసం కూలీ కూడా గిట్టుబాటు కాక అంటే ఒక బస్తా ధర రూ. 600కు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ బస్తాను నిమ్మ తోట నుంచి కూలీలతో కోయించాలంటేనే 300 పడుతుంది. ట్రాన్స్‌పోర్ట్‌తో కలిపి 400 పడుతుంది. అక్కడికి తీసుకెళ్ళినా కూడా కొంటారో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఆ నిమ్మను తోటలోనే కోయకుండా వదిలేసినటువంటి పరిస్థితిని మనం నెల్లూరు జిల్లాలో చూసాం. అలాగే నిమ్మ సాగు జరిగేటువంటి ఏపీలో చాలా జిల్లాల్లో కూడా చూసాం. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ విధమైనటువంటి ధరలు ఎప్పుడూ గతంలో లేవు. సో గత ఏడాది చూస్తే ఇదే సీజన్‌కు కేవలం ఒక బస్తా నిమ్మ ధర 2000 వరకే పలికాయి. అంటే కిలో రూ. 20 వరకు మాత్రమే పలికాయి. అదే ఇప్పుడు దాదాపు రూ. 10,000 ఉన్నాయి. 10,000 దాటి కూడా ధర పలుకుతోంది. సో అయినప్పటికీ నిమ్మ సాగు అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు. సో తోటల్లో అక్కడక్కడ మాత్రమే నిమ్మ విరివిగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో మాదిరిగా లేదు. కానీ ఈ సీజన్‌లో నిమ్మ ధర గనక ఉంటే ఈ రోజుల పాటు జరిగినటువంటి నష్టాన్ని కొంత పూడ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటీవల చూస్తే సీజన్‌లో వచ్చినటువంటి ధర దాదాపు 10,000 దాటి 15,000 వరకు కూడా ఉంది. అది ప్రతి సీజన్‌లో ఉండేటువంటి ధర. కానీ సంవత్సరం పాటు వచ్చినటువంటి నష్టాలను ఆ 3 నెలల పాటు వచ్చినటువంటి సాగు భర్తీ చేసిందే తప్ప ఆదాయం అనేది ఎక్కడా లేదు. కానీ ఈ ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో ధరలైతే ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పండుగల సీజన్ కావచ్చు, అలాగే ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మామూలుగా వర్షపాతం అనేది ఆగస్టులో మొదలైతే ఈ వర్షాల కారణంగా నిమ్మకు పెద్ద డిమాండ్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎల్‌నినో ప్రభావంతో వర్షం అనేది దాదాపు 50% సాధారణ వర్షపాతం పడిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మకు విపరీతమైన డిమాండ్ వచ్చింది ఈ సీజన్లో. సో రైతులకు కొంత ఆనందం కలుగుతుంది. కానీ ఈ సమయంలో ధర ఉన్నటువంటి సమయంలో నిమ్మ కాపు కనుక ఉంటే ఆ ఆదాయం అనేది వచ్చిండేది. ఇన్ని రోజుల పాటు పడ్డటువంటి ఆ కష్టం కావచ్చు, ఆ నష్టాన్ని మిగిల్చుకొని ఆ ఆదాయం అనేది వచ్చిండేదనేది రైతుల అభిప్రాయం. కానీ మొత్తం మార్కెట్లో గత 4 ఏళ్లుగా చూసినా కూడా 2000 మించి ఎప్పుడు కూడా ఈ సీజన్లో గిట్టుబాటు ధర లభించినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈ ఏడాది మాత్రమే ఈ విధమైనటువంటి లాభసాటి ధరలు అనేటివి రైతులు చూస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్కు తగ్గట్టు తోటల్లో కాపు అనేది లేకపోవడం వల్ల రైతులందరూ కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. సో మార్కెట్లో కూడా హోల్సేల్ ధరలు కూడా ఉన్నటువంటి 10,000 విక్రయిస్తున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులు కూడా ఊహించలేదు ఈ విధమైనటువంటి డిమాండ్ ఉంటుందని. కానీ మరికొద్ది రోజుల పాటు ఇలాగే ఉంటే కనుక ఈ ఎల్‌నినో ప్రభావంతో మిగిలినటువంటి రైతులు ఏ విధంగా అయితే నష్టపోతున్నారో కానీ నిమ్మ రైతులకు మాత్రం ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ సాగు అనేది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి కాపు తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ లాభం కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఇంకొక 2-3 నెలల పాటు ఇదే విధమైనటువంటి డిమాండ్ ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పిందె అంతా కూడా కాయలుగా మారిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తే కొంతైనా కనీసం నష్టాన్ని పూడ్చుకోవచ్చు, ఆదాయం అనేది వస్తుందని రైతులు భావిస్తున్నారు. మొత్తానికైతే మాత్రం నిమ్మ ధర వింటేనే అమ్మో అనిపించేటువంటి పరిస్థితి మాత్రం నెల్లూరు జిల్లాలో కనబడుతోంది.